హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే శ్రీరామ నవమి, అంటే సీతమ్మ రామయ్య తండ్రి పెళ్లి రోజు అనమాట. అయితే విశేషం ఏంటంటే ఈరోజు కూడా మా పెళ్లి రోజు. మా లైఫ్లో ఇది ఒక మెమరబుల్ రోజు అనమాట. ఎంతో సంతోషకరమైన విషయం. సాక్షాత్తు దేవుని పెళ్లి రోజు మన పెళ్లి రోజు పడిందంటే మన హడావుడి చాలా ఎక్కువ ఉంటుంది కదా, అది ఒక ఆనందం, ఒక సంబరం. సో అలాగే మేము స్నానాలు చేసి సిద్ధి చేసి అలాగే ఏమంటారు గుడులు గోపురాలు తీసేసాము. శివాలయంకి వెళ్ళాం. అక్కడ ఉన్న దేవుళ్ళు దర్శించుకొని బాగా తీసుకున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి దైవమైన మా అక్క దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నా. మా ఆవిడ అంటుంది తల వంచు అని. సో అక్క ఆశీర్వదించింది. అక్క స్వీట్ టీ ఏదో ఒకటి ఇచ్చింది, తీసుకున్నాం. ఇంటి దగ్గర ఇక రాముని పూజ చేసుకోవాలి కదా. నేను వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్తో శుద్ధి చేసుకున్నాను. ఆ తర్వాత దేవునికి గంధము కలిపిన వాటితో పెట్టి తర్వాత దేవునికి బొట్లు పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక మూల అలంకరించుకోవాలి కదా, దేవునికి రామునికి ఒక స్థలం అనేది ఏర్పాటు చేసుకొని అలా చేసుకోవాలి. మామిడి ఆకులు మా అక్కల ఇంటి నుండి తెచ్చి తోరణం కట్టాను. ఒక మొత్తానికైతే ఇలా సెట్ చేసుకున్నాను. మా ఆవిడ కొంచెం బిజీలో ఉంది, ఎవరో గిరాకీ ఇచ్చారని కొంచెం చూసుకుంటుంటే ఈలోగా నేను తులసి మాల కట్టేద్దామని నాకు తెలిసినట్టు చేసుకున్నాను. తులసి మాల ఒక పక్క సిద్ధం చేసుకొని, సో ఆ తర్వాత గదిలోకి రామునికి ఇది చేస్తున్నారని ఒక బిట్టు తీశాను. సో మొత్తానికైతే ఎండి సామాగ్రి మా ఆవిడ తీసింది. ఒక పక్క వినాయకునికి లక్ష్మీదేవికి పెట్టింది. మొత్తం సిద్ధం చేసుకున్నాం. ఫుల్ వీడియో తీస్తే ఎక్కువసేపు అవుతుందని ఇలా బిట్టుగా తీసుకున్నాను. దయచేసి ఎవరేమనుకోవద్దు, ఎలా అయినా అర్థం చేసుకుంటారు మన వాళ్ళు కదా. సో విఘ్నేశ్వరునికి ఫస్ట్ పూజ చేసుకున్నాము. విఘ్నేశ్వరునికి పూజ అయిపోయిన తర్వాత ఇక తులసి దళాలతోనే తులసి అర్చన మన రామునికి సీతమ్మ తల్లికి చేసుకున్నాను అనమాట. కుటుంబంతోనే మనకి తెలిసినది, మనకి వచ్చినది ఏదైనా ఒక మంచి శ్లోకం అనుకుంటూ ఇక తులసి దళాలతోని అక్షతలతోని పువ్వులు అలా మనకి శక్తి అంతా దాంతో అలాగే దేవునికి చేసుకున్నాం అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తులసి అర్చన అయిపోయిన తర్వాత మిగతా మనకి ఏముంటుంది తెలిసిందే కదా, కొబ్బరికాయ కొట్టి అక్కడ ఉన్న ప్రసాదాలకి దేవునికి నివేదించుకొని ఇక అది ఏమేమి మంత్రం అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని అంటూ సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి ఇలా ఆ నామాన్ని జపిస్తూ తులసి అర్చన చేసుకున్నామన్నమాట. సో నేను ఒక తులసి దళాలతో చేస్తుంటే మామిడి అక్షతలతో చేసిందనమాట. సో కుటుంబం అంతా బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి. ఈ క్రోధినామ సంవత్సరం కదా, ఎవరికి కోపాలు ఉండకూడదు అనుకుంటూ దేవునికి నేను మనస్ఫూర్తిగా నిజంగా మా పిల్లలు కూడా మాతో పాటు అనాలని వాళ్ళకి ప్రతిదీ నేర్పుతానండి. పిల్లప్పుడే కదా ఏదైనా మనము నేర్పుకోవాలి కదా. సో మొత్తానికైతే అర్చన అయిపోయింది, అన్నీ అయిపోయాయండి. పానకం, పలారం, పాయసం, వడపప్పు అన్నీ పెట్టేసుకుని హారతి ఇచ్చేసామన్నమాట. మొత్తానికి అయితే నా రాముని పూజ నాకు ఆనందాన్ని ఇచ్చింది. నాకు రామయ్య తండ్రి ఈ సంతోషం నాకు ఇచ్చాడు. ఎప్పటికీ జీవితాంతం నాకు రాముని చెంత దాసునిగా ఉండిపోవాలనేది నా కోరిక. అలాగా ఫైనల్గా మా ఆవిడ ఆశీర్వాదం తీసుకుంది. మా బాబు ఏమో అన్నాడు. కానీ చిన్నపిల్లాడైనా నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ తప్పదు కదా, కొడుకుకి తండ్రి దీవెనలు ఇవ్వాలి. కూతురు అయితే రాలేదు. సో మొత్తానికి అది వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.